ఈరోజు గోడరామూర్తి స్టేడియంలో రథసప్తమి సందర్భంగా టెంపుల్ సెట్ వేశారు కదా, అది చూడడానికని వచ్చాం. ఏమేమి ఉన్నాయో చూసేద్దాం రండి. హాయ్ ఎవ్రీవన్. ఇదే టెంపుల్ సెట్ 3 పార్ట్గా పెట్టారు. లోనికి డైరెక్ట్గా టెంపుల్లో నుంచి కాకుండా సైడ్ నుంచి వెళ్ళాలి, సెట్లో నుంచి వెళ్ళడానికి అవ్వదు. ఇలా స్టాల్స్ చాలా వరకు పెట్టారు. డ్వాక్రా బజార్ స్టాల్స్ అండ్ మ్యాక్సిమం ఈ డ్వాక్రా బజార్వే ఉన్నాయి. చాలా వరకు స్టాల్స్ కూడా ఎంటీగా ఉన్నాయి. ఈ స్టాల్స్లో ఎక్కువ మాడుగులు హల్వా, పికిల్స్, చైన్స్, క్లాత్స్ అవి ఉన్నాయన్నమాట. ఇది హ్యాండ్ బ్యాగ్ స్టోరు. ఈ స్టోర్లోని అడిగితే ఆ హ్యాండ్ బ్యాగ్ని 1000 రూపీస్ చెప్పారు. అదే వైజాగ్లోనైతే 250కి ఆ హ్యాండ్ బ్యాగ్ వస్తుంది. కాస్ట్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి, ఏ స్టోర్లోని ఏం అడిగినా సరే. ఇది డాల్ స్టోరు. ఇవి కూడా చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. ఒక వుడ్ స్పూనే 30 రూపీస్ చెప్తున్నారు, చాలా చిన్నది. ఈ టవల్స్ ఇవి కూడా చాలా ఎక్కువ కాస్ట్ అని. ఈ మొక్కలు అయితే మాత్రం 120, 100. పికిల్స్ రేట్ కూడా కనుక్కోలేదు. వర్క్ బ్లౌజెస్ ముందు చూసారు కదా, అది బ్లౌజ్ చూస్తే 1200, 1000, 1100 ఆ ప్రైస్లో ఉన్నాయి. ఇది కొంచెం ముందుకు వెళ్తే ఫుడ్ స్టాల్స్ వచ్చాయన్నమాట. మేము యాక్చువల్గా ర్యామన్ తిందామని బయటికి వెళ్ళాము, బట్ అక్కడ ర్యామన్ షాప్ లేదు. సరే వస్తున్నప్పుడు ఇక్కడ స్టేడియం ఉంది కదా అని స్టేడియంలోకి వెళ్ళాము. అక్కడ ర్యామన్ పెట్టారు. ఆ ప్లేస్లో ర్యామన్ ఉంది. ఈ ర్యామన్ మేకింగ్ నూడిల్స్ వేసి ఓన్లీ ఇక్కడ వెజ్ స్టాల్సే ఉన్నాయన్నమాట. వెజ్ ర్యామనే తీసుకున్నాము. 120 నూడిల్స్, కార్న్, సోయా చంక్స్ ఉంటాయి కదా, మిల్ మేకర్ అంటారు, ఆ పకోడీ వేశారు. ఒక 3-4 పీసెస్ వేశారు. ఆ రెడ్ కలర్ సాస్ లాంటిది చిల్లీ ఫ్లేక్స్ మిక్స్ అయి ఉన్నది. మేబీ చిల్లీ ఫ్లేక్స్ ఆయిల్లో ఉందన్నమాట. అండ్ కొంచెం నువ్వులు వేశారు పైన. ఇంకా టిఫిన్ స్టాల్ కూడా ఉంది అక్కడ. అక్కడ రేట్లు మెన్షన్ చేశారు, ఆ బోర్డు తీశాను. ఇంకొంచెం పక్కకు వచ్చేసరికి మాకు కోవా పూరి కనిపించింది. నేను వైజాగ్లో ఒక దగ్గర కోవా పూరి టేస్ట్ చేసాను, చాలా బాగుంది. సో ఇక్కడ కూడా మేము 2 కోవా పూరి తీసుకున్నాం. గీ అయితే చాలా వేస్తున్నారు, ఒరిజినల్ గీని అంటే ప్యాకెట్ గీని యూజ్ చేస్తున్నారు మన ముందేని. చాలా బాగుంది టేస్ట్ అయితే. నాకైతే ర్యామన్ అసలు నచ్చలేదు, కానీ కోవా పూరి చాలా బాగుంది. ఎవరైనా వెళ్తే టేస్ట్ చేయండి. మేకింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు, హైజీన్గానే ఉంది, అంత దీనిగా ఏం లేదు. హ్యాండ్తోనే చేస్తున్నారు కానీ హైజీన్గానే ఉంది. ఎగ్జిబిషను ఇలాంటివి ఏవైనా స్టాల్స్ ఉన్న దగ్గర చాలా చెత్త ఉంటుంది కదా, బయట ఏది పడితే అది పడేస్తుంటారు. కానీ ఈ గ్రౌండ్ అంతా చాలా నీట్గా ఉంది. అసలు ఒక గ్లాస్ కాదు కదా, ఒక టిష్యూ పేపర్ కూడా బయట ఏం పడలేదు. ప్రతి స్టాల్కి ఎదురుగా డస్ట్బిన్స్ ఒక 3-4 మెయింటైన్ చేశారు. అలాగే ప్రతి ఐటెంకి టిష్యూ పేపర్ కన్ఫామ్గా ఇస్తున్నారు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఫుడ్ స్టాల్స్ అన్నీ పక్కన పిల్లలకి ఆడుకోవడానికి గేమ్స్ పెట్టారు. ఓన్లీ పిల్లల వరకే పెట్టారు గేమ్ జోను. ఈ జయంతి వీల్ ఇలాంటి రైడ్స్ లేవు, పిల్లల వరకే రైడ్స్ ఉన్నాయి. ఇక్కడేమో ఒక రింగ్ ఉంటుంది కదా, టచ్ చేయకుండా రింగు ఎలా తీయాలి అనే రైడ్ అది. ఇదేమో ట్రైన్, స్మాల్ ట్రైన్ పిల్లల వరకు. ఇంకా మిగిలినవన్నీ ఇలాంటి బెలూన్ గేమ్సే. ఇంకా పిల్లలు గెంతేవి అవే ఉన్నాయి. మిగిలిన ఇక్కడి నుంచి ఎడ్జ్ వరకు పిల్లలకు రైడ్సే ఉన్నాయి. ఇవే కాకుండా ఉచిత వైద్య శిబిరాలు పెట్టారు. అలాగే ఫ్రీ డ్రింకింగ్ వాటర్ కూడా ప్రొవైడ్ చేశారు ఒక 4-5 ప్లేసెస్లో గ్రౌండ్ మొత్తంలో. ఈ వీడియో మీరు ఎంతవరకు చూసారు అని అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. అలాగే ఈ ప్లేస్ని మీరు ఆల్రెడీ విజిట్ చేసి ఉంటే ఏమేమి చేశారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.